పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాబోయే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు గ్రామాల్లో కోలాహలం కనిపిస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రభుత్వం. అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు కొంతవరకు సానుకూలంగా ఉంటాయి. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇది నిరూపితమైంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అనుకూల ట్రెండ్ క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత పార్టీ గుర్తు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు అత్యధిక స్థానాలు సులువుగా గెలుచుకోగలుగుతామని అధికార పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిలో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్లు తెలుస్తుంది. తమ కేడర్ కు సైతం అధికార పార్టీ నేతలు, మంత్రులు ఇవే సంకేతాలను ఇస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు, వాటి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది గుర్తింపు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. ఈలోగా ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. రిజర్వేషన్లు అందుకని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే స్పష్టత ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రిజర్వేషన్ల అంశం, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్, పార్టీ పరంగా సన్నద్ధత, ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించేది తదితర వాటన్నిటిపై సీఎం మంత్రులకు అధికారికంగా చెబుతారని తెలుస్తుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దీంతో మంత్రులందరూ ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.